హాయ్ అండి. నేను లౌకిక దూద్ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు కావాల్సింది ముందుగా ఒక ఆనపకాయ తీసుకోవాలి. ఆనపకాయ చక్కగా పీల్ తీసేసుకొని తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మీరు ఏదైతే పాత్రలో సిద్ధపరచాలనుకుంటున్నారో ఆ పాత్ర ముందుగా స్టవ్ పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత పాత్ర వేడైన తర్వాత ఆయిల్, తాలింపులు, జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ చిన్న ముక్కల్ని ఫ్రై అయిన ఆనియన్ ముక్కల్లో వేసుకోవాలి. తరువాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే త్వరగా దానిలో ఉన్న వాటర్ త్వరగా బయటకు వచ్చి కర్రీ త్వరగా ప్రిపేర్ అవుతుంది. తరువాత మూత పెట్టి ఒక 3 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. తరువాత కరివేపాకు వేసుకోవాలండి. ఫ్రెష్ కరివేపాకు వేసుకొని మీ యొక్క కారాన్ని బట్టి ఎన్ని మిరపకాయలు కావాలో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలండి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత పసుపు వేసుకొని మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. నాకైతే నేను ఘాట్ ఎక్కువ తింటా కాబట్టి నాకు సరిపడా నేను వేసుకుంటున్నాను. తర్వాత మీరు పాలు మీ చాయిస్ అండి. తక్కువ కావాలంటే తక్కువ, బాగా క్రీమీ కన్సిస్టెన్సీ కావాలంటే ఎక్కువ వేసుకొని సిమ్లో పెట్టుకొని దగ్గరుండి కుక్ చేసుకోండి. సో దట్ ఏంటంటే ఈ పాలు కాబట్టి పొంగిపోయే ఛాన్స్ ఉంది. దగ్గరుండి గరిటెతో తిప్పుతా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా తిప్పుకోండి. నాకు అది ఆ క్లిప్ మిస్ అయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.